కోటేశ్వర గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. స్వామివారికి దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు కొంచెం సబ్జెక్ట్ కష్టంగాను క్లిష్టంగాను ఉన్నట్టు అనిపిస్తోంది. రుద్రం భద్రం వినటానికి హాయిగానే ఉన్నాయి, కానీ ఆ అంతరార్థాల్లో చాలా ఎన్నెన్నో మెళకువలు చెప్పారు. ఆ మెళకువలు కూడా సామాన్యమైన మెళకువలు కాదు, అవి చాలా విశేషంగా ఉన్నాయి. సరే, ఇవాళ మనం రుద్రం భద్రం అనేటువంటి దాంట్లో వచ్చాం. వీరభద్రతత్వాన్ని గురించి కూడా గురువు గారు దీంట్లో చెప్పడం జరిగింది. అంటే అంతమందిని శివుణ్ణి విష్ణువుని వీళ్ళందరినీ కూడా గడగడలాడించినటువంటి వాడు ఆయన. మరి ఆయన దాంట్లో భద్రత ఏమిటి అనేటువంటిది మనకు కొంచెం రావచ్చు. అయినా సరే దాంట్లో మరి ఇక్కడ అంటే అక్కడ కూడా ఎంత ఎంత ఒకటి చెప్పారు ఇక్కడ, ఎంత దేవతాతత్వం అయినా సరే మరి అభద్రతాచర్యల్లో అంటే వైదిక ధర్మాలకు కానీ ఏదైనా సరే భిన్నంగా మనం ప్రవర్తించినప్పుడు అప్పుడు అభద్రత తప్పదు. ఆ అభద్రత నుంచి మనం కాపాడాల్సినటువంటి తత్వం అనేటువంటి అర్థంలో అది కూడా చక్కగా చెప్పారు. తర్వాత మనం భద్రత ప్రోగ్రెస్ కి నాంది అని చెప్పారు. అంటే మన అభివృద్ధి పథానికి భద్రత కావాలి అని చెప్పారు. శాంతి సంతోషాలు కావాలి అంటే భద్రత మనం పాటించాలి అని చెప్పారు. అంటే మన కర్తవ్య నిర్వహణలో ఎక్కడ కూడా యాడ్వర్స్ రిమార్క్స్ ఉండకూడదు. అది ధర్మబద్ధంగాను శాస్త్రబద్ధంగాను వేదబద్ధంగాను ఉన్నప్పుడు మనకు అభద్రత అనేటువంటి సమస్య లేదు. ఏదైనా దానికి భిన్నంగా చేసినప్పుడు మాత్రమే మనం భద్రత కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని కూడా చెప్పారు. శాంతి పాఠం అనేటువంటి భద్రం కర్ణేభి అనేటువంటి చెప్పారు. ఓం భద్రం కర్ణేభి శృణుయామదేవా అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా చెవులను చెప్పారు. అంటే సర్వేంద్రియాణ నయనం ప్రధానం అని కన్నుకు అంత ప్రాధాన్యం ఉన్నప్పుడు చెవులు దేనికి చెప్పాల్సి వచ్చింది అనేది చెప్తే గురువు గారు చెప్పారు. కన్ను చూస్తే గాని అది నమ్మదండి, కానీ చెవులు అట్టా కాదు. అక్కడ ఏం ఉండదు, నీకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది కాదు, ఎవరికో సంబంధించింది. మనం ఒక్క మాట ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే, మనకి ఇష్టం లేదు, యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ ఆటోమేటిక్ గా. విండోస్ అక్కడ కిటికీలు పెట్టాడు, చెవుల దగ్గర అంటే చేతులు తీసుకుపోయి చెవుల్లో పెట్టుకోవాలి. ఏం సార్, అంతేనా? ఇప్పుడు కళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం చూడాలని ఇప్పుడు మన విజన్ కి సరిపడ కాంతి కంటే ఎక్కువ ఏం చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ ఆటోమేటిక్ గా లోపల చైతన్య శక్తి కళ్ళు మూసుకోమని చెబుతుంది. అదే ఇప్పుడు వినకూడని వాడు మాటలు వింటే బాగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకు మూసుకుంటాలే, చేతులు తీసుకుపోయి అంటే చేతులు కింద ఉంటాయి, చెవులు పైన ఉంటాయి. ఆటోమేటిక్ గా మూసుకోవడానికి అక్కడ ఏం భగవంతుడు పెట్టలేదు. యూ హ్యావ్ టు డూ వాలంటరీలీ, నాట్ ఇన్వాలంటరీలీ. ఇప్పుడు కళ్ళంటేనే అసలు కలిపి మనకి ఇష్టం లేదు, సరే ఇష్టం లేదు చూస్తామా అని, బట్ అబౌవ్ లిమిట్ కనుక మన దృష్టి భరించలేకపోతే ఆటోమేటిక్ గా కళ్ళు ఏంటంటే మూసేసుకుంటాయి కదా సార్, ఆటోమేటిక్ గా వితౌట్ అవర్ నాలెడ్జ్. మనకు తెలియదు ఎందుకు కళ్ళు మూసుకున్నాం తెలియదు, కానీ ఎవరికి అది పెట్టలేదు భగవంతుడు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ అనమాట. అందుకని చెప్పండి సార్. సాయిరామ్ సార్, ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. కన్ను చూస్తే కానీ నమ్మదు. ఒకవేళ ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుంటాం, అది చాలా సులువుగా ఉంటుంది. అంటే చేతులు కూడా అక్కర్లా కళ్ళు మూసుకోవడానికి, కానీ బలవంతాన ఒకవేళ వేళ్ళు దోపుకున్నా కూడా చెవుల్లో వినపడకుండా తప్పదు. అందుకని షేక్స్పియర్ లాంటి వాడు చెప్పాడు, గివ్ ఎవ్రీ మ్యాన్ దైన్ ఇయర్ బట్ ఫ్యూ దై వాయిస్ అన్నాడండి ఆయన. అంటే నువ్వు ఎవరికైనా చెవులు పర్వాలేదు, ఇబ్బంది లేదు. అంటే చెవులు అట్లా ఓపెన్ గా పెట్టడానికి కూడా భగవంతుడు ఉద్దేశం ఏంటంటే అన్ని వినాల్సిందే. మనం చెడు గాని మంచి గాని అన్ని వినవచ్చు, తప్పులేదు. వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును, కానీ ఎలా నిజము తెలిసిన మనుదుడెప్పో నీతిపరుడు మహిళ సుమతి అన్నాడు. కాబట్టి మనం వినొచ్చు, తప్పులేదండి. విన్నంత మాత్రాన్ని చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దానికి ఓపెన్ గా పెట్టాడు భగవంతుడు అని మనం కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కర్ణేభి పశ్యేమ స్థిరై అంగై మరి సస్తనూభి దేవహితం వాళ్ళని కూడా ఇవన్నీ వచ్చినాయి ఇవాళ.
ముఖ్యంగా చెవులు చెప్పారు, సర్వేంద్రియ నయనం ప్రధానం చెప్పారు. అంటే వీటన్నిటిని కూడా మనం ఆ భద్రతా భావంతో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంగైహి కూడా చెప్పారు. ఆ ప్రతి అంగం కూడా మనం సవ్యంగానే మనం వాడాలి అనేటువంటిది కూడా చెప్పారు. అలాగే దేవహితం అని కూడా చెప్పారు. అంటే ఇక్కడ కూడా మరి దేవతలకు హితంగానే, అంటే ఒక శాస్త్రీయానికి హితంగానే మనం చేయాలి, సమాజ హితంగా చేయాలి, మన హితంగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ భద్రం కర్ణేభి అనేటువంటి దాంట్లో చక్కగా, అంటే యాతావత ఈ సూత్రంలో మనం చెవుల ద్వారా చక్కగా చెవులు మంచినే వినబడుగాక, మంచినే చూడబడుగాక, మంచి కార్యక్రమాలే అంగాల చేత చేయబడుగాక అనేటువంటి ఒక చక్కగా శుభసూచకం ఇక్కడ మనకు కనబడుతోంది. అలాగే జ్ఞానేంద్రియాలు కూడా అమృతత్వం గురించి కూడా చెప్పారు. మరి నాలుక, చెవులు ఇవన్నీ కూడా ఎంత పర్సంటేజ్ కూడా చెప్పారు. స్వామి యొక్క చెప్పినటువంటి టెలివిజన్, టెలివిషన్ అనే విషయం కూడా చెప్పారు. నిజంగా ఇప్పుడు టెలివిషన్ అనేది మనకి అందరి సర్వత్రా మనకు అర్థమవుతోంది. సీరియల్ చూసామంటే అత్తగారిలోనూ మార్పు రావాల్సిందే, కోడల్లోనూ మార్పు రావాల్సిందే. ఆ స్థాయిలో మనకున్నాయి. ఆ విధంగా వేదం చెప్పిన దానికి వ్యతిరిక్త దశలో మనం నడుస్తున్నాము అని చెప్పారు. అంటే వేదం చెప్పినటువంటి నడిచినట్టయితే మనకు భద్రతా భావం తప్పదు. దేవానాం కార్యసిద్ధ్యర్థం అని కూడా ఇక్కడ చెప్పారు. దేవహితం కోసం మనం కార్యాలు చేయాలి అనేటువంటి విషయం కూడా ఇవాళ చక్కగా వచ్చినాయి. సన్నని తీగ, ఇనప తీగలను కూడా వచ్చినాయి. అంటే నిజంగా అంటే పుణ్యం యొక్క పవర్ తక్కువగా ఉందని, పాపం యొక్క పవర్ ఎక్కువగా ఉందని, ఇప్పుడు ఈ భద్రత కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది భద్రత అనేటువంటి భావంలో అక్కడ మనకు చక్కగా అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పారు. ఈ ఇంద్రుడు మనస్సుకు ప్రత్యేక అని చెప్పారు. మానవుడు అంటే వాళ్ళు చక్కని నిర్వచనం చెప్పారు. మనసుకు తోచింది చేసేవాడు మానవుడు అని వాళ్ళ నిర్వచనం వచ్చింది. బుద్ధి ప్రకారం తోచినట్టు చేసేవాడు బుధుడు అన్నారు, పండితుడు అన్నారు. కాబట్టి మనంతా కూడా బుధం అవ్వాలే కానీ కేవలం మానవ స్థాయిలో ఆగిపోకూడదు. మనం మనస్సు నుంచి మనం ఇక్కడ చెప్పారు, మనసు దాటి బుద్ధి స్థాయికి ప్రయాణం చేయాలి. బుద్ధి స్టేటస్ నుంచి అంతఃకరణ స్థాయికి వెళ్ళాలి. అంతఃకరణ స్థాయి నుంచి ఆత్మస్థాయికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనకు భద్రత చేకూరుతుంది. కేవలం మనసు దగ్గర ఆగకూడదు. ఆగితే మనకు పతనం తప్పదు, అభద్రత తప్పదు అనేటువంటి కూడా చక్కగా చెప్పారు. నిజంగా సూర్యుని గురించి కూడా వాళ్ళు చెప్పారు. నిజంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఏమీ చేయనట్టు కనబడుతుంటాడు. ఆయన వస్తాడు, చూస్తూ ఉంటాడు, ఏమి చేయడు అసలు. నిజంగా ఆయన ఎటు పోడు, ఏం చేస్తున్నట్టు మనకేం కనబడ్డు. కానీ అంత క్రియాశీలకైనటువంటి ఆ కార్య నిర్వహణ తుర్యుడైనటువంటి సూర్యుడు సాక్షిభూతంగా కనబడుతున్నాడు అని వాళ్ళ ఒకటి చక్కగా చెప్పారు. మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, శరీరానికి సరిపడ ఉష్ణాన్ని ఇస్తున్నాడు, ఎంతో కాంతిని ఇస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. పంటలు పండటానికి కారకుడు అవుతున్నాడు ఆయన. ఇవన్నీ కూడా చెబుతున్నారు ఆయన. అలాంటి ప్రత్యక్ష దేవతల యొక్క ప్రమేయము, ఈ భద్రతా భావంలో వారి యొక్క పాత్రత కూడా ఇక్కడ చక్కగా చెప్పబడ్డారు. అలాగే విష్ణువు గరుత్మంతుడిని ఎక్కుతున్నాడు, శివుడు ఎద్దును ఎక్కుతున్నాడు అన్నారు. నిజంగా మన రాయచూటు, ఈ మంచి ప్లిమత్ కార్లు, అంబాసిడర్ కార్లు, ఈ కొత్త కార్లు ఎక్కుతున్నటువంటి వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటి ఈ గరుడు ఏమిటి, ఈ యుద్ధం ఏమిటి అని. ఇక్కడ ఒకటే చమత్కారం చెప్పారు శాస్త్రి గారు. సర్వజీవుల్లో కూడా పై రూపం కాకుండా, పైన బాహ్య రూపంలో మనం చూడకుండా అంతర్వాహినిగా ఉన్నటువంటి చైతన్య ప్రదాత్త అనేటువంటిది మనం గమనించాలని చెప్పారు. విష్ణువు కానీ శివుడు కానీ సర్వజీవుల్లో కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. తర్వాత మరి జీవశక్తిని గురించి కూడా చక్కగా చెప్పారు. రుద్రుడు సర్వదేవతా స్వరూపుడు అని కూడా చెప్పారు. వీరభద్రుడి విశేషాలు కూడా ఎన్నో వచ్చినాయి. దుర్గ యొక్క రూపాంతరాలు కూడా మనకి వాళ్ళ చెప్పడం జరిగింది. మరి నాశనంలో దుర్గని, అంతం చేయటంలో కాలస్వరూపం అని, వ్యాపనంలో విష్ణుతత్వం అని, ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. సర్వతోభద్ర మంటపం అనే ఒక మంటపాన్ని వాళ్ళు మనకు గురువు గారు పరిచయం చేశారు. అంటే దీనివల్ల మనకు అంటే అక్కడ కూడా దేవతలు కూడా పృష్ఠభాగంలో ఉంటారని చెప్పారు ఇందాక. అంటే ఏదైనా సరే ఏదన్నా అపసవ్యం ఉంటే వాళ్ళు కూడా భద్రత కావాల్సిందే అనేటువంటిది కూడా తెలుస్తున్నాయి.
వీటన్నిటికీ కూడా అనుకూల ప్రతికూల శక్తులు అనేటువంటిది ఈ భాగంలో అభద్రతకి ప్రతికూల శక్తులు, భద్రతకు అనుకూల శక్తులు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. మరి జగత్తు, వ్యష్టి, సమిష్టి ఈ తత్వాలు కూడా ఇవాళ చెప్పారు. మరి సర్వజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ బ్రహ్మగారిని గురించి కూడా ఇవాళ చక్కగా చెప్పారు. జ్ఞానాజ్ఞ ఆధారంగా కార్యం నిర్వహిస్తాడు బ్రహ్మగారు అనేది కూడా చెప్పారు. పాదం బ్రహ్మ, బ్రహ్మ పాదంలో ఉన్నంత మాత్రాన అక్కడ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడే తప్ప ఆయనకి ఎక్కడ చోటు దొరక్క మన పాదాల దగ్గర లేడు అనేటువంటి ఒక అపార్థం మనం ఉదాత్త భావం మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరెవరు ఎక్కడుంటారో కూడా చెప్పారు. జఠరంలో అగ్ని అని, మన హృదయంలో ఎవరుంటారు, కంఠంలో ఎవరుంటారు అని కూడా చెప్పారు. 8 శక్తుల యొక్క వర్ణన కూడా ఇవాళ బ్రహ్మాండంగా వచ్చింది. అలాగే వాసుదేవ తత్వాన్ని కూడా చెప్పారండి. ఈ విధంగా రుద్రం భద్రం అనేటువంటి వినటానికి చాలా సులువుగానే ఉంది, కానీ స్వామివారు చెప్పినటువంటి వాక్యం దాని లోతులు కనుక వెళితే కొంచెం దురవగాహంగానే అవగాహన కష్టంగానే ఉన్నాయని మనవి చేసుకుంటూ చివరికి మహాశక్తిని కూడా చెప్పారు. మరి మన శాస్త్రి గారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. ఇకనే మనం Saira, there is a saying in English that when you are మాట వినిపిస్తుందా? ఇప్పుడు ఏమిస్తుంది? నా మాట వినపడుతుందా? వినబడుతున్నాను. నేను మాట్లాడిందా మీరు మాట్లాడండి. సో ఇక్కడ మనం అందుకనే మాట్లాడేప్పుడు డీప్ గా మాట్లాడినప్పుడు, అంటే ఇందాక సార్ చెప్పారు నేను వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే, వ్యక్తిని అంటే వ్యక్తి అందం చూసి ప్రేమించవచ్చు, వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే ప్రేమించవచ్చు, వ్యక్తి దగ్గర హోదా, అధికారము, దర్పము ఉంటే ప్రేమించవచ్చు. దర్పాలు కాదు. టు సీ ద ఇన్నర్ బ్యూటీ, అంతర్గత సౌందర్యం చూడు. వ్యక్తి కంటే వ్యక్తిత్వం ముఖ్యం, ప్రాముఖ్యత సారు ఉంది అక్కడ. అందుకనే సమ్యక్ అనే మాట స్వామి జనరల్ గా మనం ఎటువంటి వాళ్ళం అంటే, డోంట్ క్రాస్ ది రోడ్ హియర్ అన్నాం అనుకో, చూస్తే వీడు ఎందుకు పెట్టాడు బోర్డు ఇక్కడ అసలు అని ఖచ్చితంగా అక్కడే క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డోంట్ క్రాస్ ది రోడ్ హియర్ అంటే వీడు ఎందుకు పెట్టాడు బోర్డు ఇక్కడ. క్రాస్ ది రోడ్ హియర్ అంటే అటు పోయే వాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని ఇందాక మనం ఒక సమ్యక్ అనే మాటని మొత్తం మన పంచ జ్ఞానేంద్రియాలకు స్వామి సమ్యక్ అనే మాట మోస్ట్ హోలీ. సంస్కృతి కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఆ సమ్ అనేది సింపుల్ గా చెప్పినప్పుడు స్వామి సీ గుడ్, డూ గుడ్ అండ్ బీ గుడ్ అన్నారు. అని పాజిటివ్ గా చెప్పి వదిలేదు స్వామి. ఒక సందర్భం ఇందాక చెప్పారు కదా, క్రాస్ ది రోడ్ హియర్ అంటే డోంట్ క్రాస్ ది రోడ్ హియర్. ఒకటే పెట్టచ్చు, కానీ 2 రకాల భావాలు వస్తాయని చెప్పి మంచి చూడు అని అన్నప్పుడు చెడు చూడడమే. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈజ్ గుడ్ అన్నారు. హియర్ వాట్ ఈజ్ గుడ్ అని చెప్పచ్చు. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈజ్ గుడ్ అంటారు. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈజ్ గుడ్ అన్నారు. సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్ అన్నారు. సౌండ్ ఎక్కడి నుంచో, ఎందుకంటే నాకు సార్ చెప్పారు సర్వేంద్రియానం నయనం ప్రధానం, వెరీ ఇంపార్టెంట్. నా కళ్ళకి 2ంటికి దగ్గర దగ్గర ₹1,00,000 పెట్టి నా ఆపరేషన్ చేయించుకున్నాను సార్. మళ్ళీ అమెరికా లెన్స్ వేయించుకున్నా. ఇండియా లెన్స్ లాంటి సరిగా పనిచేస్తే లేదని చెప్పి 2 కళ్ళ ఆపరేషన్ సార్. ఐఓక్యూలు ఉన్నాయి లోపల, నాకు లెన్సులు ఉన్నాయి. అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నా కానీ బికాజ్ వీఆర్ ఎక్వైరింగ్ 50%. ఎందుకంటే చూడంగానే ఏం చూసినా దాని ఇంప్రింట్స్ ముందు మైండ్ లో పడిపోతాయి. ఎవరిబడి, ఎనీబడి, చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్ద పిల్లవాడు కావచ్చు, ఎవ్వడైనా సరే, ముసలోడు కావచ్చు, ముసలోడు కావచ్చు, వాట్ ఎవర్ హీ సీ, ద ఇంప్రింట్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద బ్రెయిన్.
దట్స్ ట్రూ. బ్రెయిన్ ఎంత సేఫ్ గా మిగిలిన అంగాలన్నీ ఓపెన్ గా పెట్టాడు భగవంతుడు. ద సెక్యూర్ ప్లేస్ ఇందాక అన్నారు. ఇప్పుడు హ్యావ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద మోస్ట్ వైటల్ గ్లాండ్, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అండ్ ఆల్సో మిడిల్ ప్లేస్ ఇస్ దేర్. ఎక్కడ పెట్టాడు? వాళ్ళు సెక్యూర్ ప్లేస్ లో పెట్టాడు. వాళ్ళు పకడ్బందీగా పెట్టాడు, ఓపెన్ గా పెట్టలేదు. చేతుల్లాగా, కాళ్ళలాగా, కళ్ళలాగా. గుండెకాయ అంటే భద్రంగా పెట్టాడు, ఊపిరితిత్తులు భద్రంగా పెట్టాడు. వీటికంటే భద్రంగా, ఎందుకంటే మోస్ట్ వైటల్ పార్ట్ మహాదేవ, మహేశ్వర, సాయి, మహావిష్ణు అని మహావిష్ణు అని అంటారు. బట్ మహాదేవ ఇస్ ద మోస్ట్ పాపులర్ థింగ్. మహాదేవ అనేది మోస్ట్ పాపులర్ వర్డ్ సార్. నేను మహావిష్ణు అని తక్కువ అంటలేదు. వాళ్ళు ఎవరు తక్కువ కాదు, ఎవరితో ఎక్కువ తక్కువ అనే మాట లేదు. ఎవరు తక్కువ ఆ మహా 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 అనేది ఒక ఆయన ఉన్నాడు. అటువంటి అద్భుతమైన తత్వం ఇంకొక మాట చాలా చెప్పారు. మద్భక్త ఎత్తరగా ఆయన పక్కన నువ్వైతే ఎక్కడైతే దేవహితంగా నీ ఆలోచనలు కావచ్చు, నీ కర్మలు కావచ్చు, నీ యాక్షన్ పాజిటివ్ గా ఉండి దైవహితంగా దైవ కార్యక్రమాలు చేస్తుంటే ద గాడ్ విల్ బి మేనిఫెస్టెడ్ దేర్ ఇట్స్. అక్కడ డిస్టర్బెన్స్ కూర్చుంటాడు, బొమ్మంటే పోడు. ఇక్కడ వేరే జాగాలో పని లేవు అంటే వేరే జాగాలు పోతుంటాడు. బట్ ఇక్కడ ఎవరైతే దైవహితంగా, దైవ సంకల్పంగా, పాజిటివ్ యాటిట్యూడ్ తో, సమాజ హితంగా, ఒక మాట చెప్పారు, ఆత్మవిశ్వాసం లేదు. మీరు 2 మాటలు చెప్తుంటారు సార్. జనరల్ గా నేను చాలా పిల్లలకి చెప్తుంటా, ఐ మస్ట్ హావ్ కాన్ఫిడెన్స్ సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే 1766 రోజులు బట్టి ఎలా నడుపుతాం సార్? బట్ అలాంగ్ విత్ మై సెల్ఫ్ బిలీఫ్ ఇన్ గాడ్. భగవంతుడు నేను నమ్మిన స్వామి మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 1766లో ఏ ఒక్క రోజు కూడా 20 సత్సంగం బాగలే అన్నవాడు ఎప్పుడు లేకున్నాను ఇంతవరకు. వెరీ డిఫికల్ట్. మెప్పించడం సార్. ఒక గుళ్ళో 7 రోజులు సత్సంగాలు పెడితే మనం కంపేర్ చేసుకుంటాం. సోమవారం చెప్పిన ఆయన ఇట్లా చెప్పాడు, మంగళవారం ఇట్లా చెప్పాడు, శనివారం అయినా వీళ్ళిద్దరు వీళ్ళు పైకి చెప్పకపోవచ్చు, లోపల అనుకుంటారు సార్ 7 రోజులు సత్సంగాలు పెడితే. ఇప్పుడు జంజాల నాగేశ్వరరావు గారు, జంజాల తమ్ముబాబు, లేకపోతే వేసారు మూర్తి గారు, మిమ్మల్ని, లేకపోతే సుధాకరు, ఇంకెవరైనా పెట్టాడు పైకి చెప్పరు. దే విల్ కంపేర్ యువర్ సత్సంగాలు సార్ కంపల్సరీలీ. ఇక్కడ మనం కంపేర్ చేయడానికి ఏమిటి 1700 వాట్. బట్ బికాజ్ వెంకటేశ్వర కళ్యాణం ప్రతి నిత్యం వైభవంగానే ఉంటుంది తిరుపతిలో. ఎవ్రీడే ప్రతి నిత్యం. నిన్న కళ్యాణం బాగుందంటే ఈ రోజు కళ్యాణం బాగుంటుంది, రేపు కళ్యాణం ఇంతగా ఎవ్రీడే భగవంతుడి కళ్యాణం అంటే నిత్య కళ్యాణం అనమాట. ఎవరైతే ఆ విధంగా ఐ హ్యాడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ అలాంగ్ విత్ దట్ ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ భగవాన్ అండి. ఆత్మవిశ్వాసము, దైవ విశ్వాసము అనేది మనకి విజయానికి సోపానం సార్. యు మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్. నీ మీద, నా మీద నాకు నమ్మకం ఉండాలి, నాకు దైవం మీద నమ్మకం ఉండాలి. నా మీద నాకు నమ్మకం లేక, దైవ విశ్వాసం లేక, మనం ఉన్న సమాజానికి విశ్వాసం లేకపోతే, అభద్రతా భావంలో ఉండి నేను సెక్యూర్ గా ఉన్నాను అనుకుంటే వాట్ సెక్యూర్ సార్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేసెస్ సార్. పీపుల్ థింక్ దట్ those who are not considered are insecure. మనకు నేను మా ఇంట్లో చెప్తున్నా, బజార్పై ఇంటికి బజార్పై తిరిగి వస్తాం, సెక్యూరిటీ ఉంది అవుతా నాకైతే లేదు. బజార్పై తిరిగి వస్తాం నమ్మకం లేదు సార్ మనకి. లివింగ్ ఇన్ ఇన్సెక్యూర్ స్టేట్. బికాజ్ మీరు చెప్పారు 3 మాటలు చెప్పారు. దైవం మీద విశ్వాసం లేదు, సమాజం మీద విశ్వాసం లేదు, వ్యక్తి మీద విశ్వాసం లేకపోతే హౌ వీఆర్ బి సెక్యూర్ సార్? ఎగ్జాక్ట్లీ. ఆలోచన త్వరగా ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు చేసేది సైలెంట్ గా చేయక ఎంతమంది అందరు కూడా అన్ని మానేసి చూస్తున్నాడు సార్. వీడెప్పుడు ముహూర్తం పెడతాడా? ఇదే పని సార్. పొద్దున్న లేదే అదే, పొద్దున్న లేదే అంతకంటే ఏం లేదు సార్. మీడియా మనం ఇవన్నీ రికార్డ్ అవుతాయి మాట్లాడుతుంటే. అద్భుతం సార్, అద్భుతం. ఎందుకంటే ఇంకా నేను దక్షిణామూర్తి అంటే బుర్రహి పొడసరాగా ఇప్పటికే సూక్ష్మమైన లుక్స్. ఇప్పుడు నేను ఇదే థియరీ అంతా నేను మీరు మామూలుగా పెద్దవాళ్ళకైతే నిన్నే మొత్తం 40 నిమిషాలు చెప్పించేవాడిని. చిన్నపిల్లలు కాబట్టి చాలా మీరు చెప్పిన అంశాలు చాలా బట్ట పట్టించుకొని వాళ్ళు జీర్ణం చేసుకుని వాళ్ళు చాంటెడ్ సార్ వెస్టర్డే. వయస్ ఎన్విరాన్మెంట్. నేను మొన్నటి ఆదివారం రోజు భగవద్గీత సార్. కంపేరింగ్ భగవద్గీత అండ్ ఏకాదశి రుద్ర. ఐ ఫెల్ట్ సమ్వాట్ బోర్డమ్ ఆన్ సండే. బట్ నిన్న 4 గంటలు 20 నిమిషాలు ఇలానే కూర్చున్నారు సార్. నేను ఎక్కడ కూర్చున్నా అలానే చూసారా? చిన్న విషయం. నాట్ ఎట్ ఆల్ లిఫ్టెడ్ సార్.
I opened the link at 8:15 here. I was here sitting position లో 1 o'clock వరకు కూర్చున్నాను. సాయిరామ్. అంతకంటే ఏం కావాలి సార్? స్థిరత్వం. అదృష్టం. కరెక్ట్ కరెక్ట్. నా దేహం స్థిరంగా ఉంది, మనసు స్థిరంగా ఉంది సార్. అంతకంటే ఏం కావాలి సార్? వాట్ ఎల్స్ స్టెబిలిటీ నీడింగ్? ఎక్సలెంట్. ఎస్. దీనికి అందరికీ మీరే సార్, యూఆర్ ద మోటివేటర్. సాయిరామ్ సాయిరామ్. నాకు స్వామీజీ నేను మెసేజ్ పెట్టాడు, చాలా కష్టమండి పిల్లల చేత, వెరీ డిఫికల్ట్ సార్. మనం ఇమాజిన్ చేయండి సార్. అవును. మనం ఏదో మీరు అన్న కంకణం కట్టాం, మంచి కంకణం కట్టుకున్నారు వీళ్ళు. చేయాలని కంకణం మన 6వ మంత్రంలో 5వ మంత్రంలో సెకండ్ కంకణం, దీక్షా కంకణం గట్టి కట్టారు. దీక్షా కంకణం గట్టిగా కట్టుకున్నారు మోక్షిత లాంటి వాళ్ళు సార్. కరెక్ట్ కరెక్ట్. ఎంత సాధన అండి, చిన్నపిల్లలండి. వాళ్ళ ఏజ్ కి ఇప్పుడు మా మేడం స్టార్టెడ్ రుద్ర సమ్మర్లో కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను అనుకున్నాను వీళ్ళు కూడా ఎంత కష్టపడితేనే నేను అంత సులువుగా చదవగలిగారు. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ సార్. హార్డ్ వర్క్. దట్స్ ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సాయిరామ్. ఇంకెవరు ఉంటే మాట్లాడండి సార్. ఫస్ట్ విఠల్ భగవాన్ కోటేశ్వరరావు గారు చెప్పండి, తర్వాత కుంకల్ సరైతే దెన్ రాజమ్మ గారు. ఈ సీక్వెన్స్ లో మాట్లాడాలి. సాయిరామ్ అండి, గురువు గారు, శాస్త్రి గారు, అందరికీ సాయిరామ్ అండి. ఈ రోజు చెప్పి చాలా భద్రం కన్నేబి శ్రీయామదేవ అనేటువంటి విషయం చాలా అద్భుతంగా మీరు విశ్లేషణ ఇచ్చారండి. అదే మనకి ఆంగ్లంలో ఒక సేయింగ్ ఉంది కదా, లెండ్ యువర్ ఇయర్స్ టు ఆల్ బట్ డోంట్ లెండ్ యువర్ టంగ్ అన్నారు. అంటే మనం అన్ని కూడా వినాలి, అందరు చెప్పింది మంచిగా చెడో తెలియదు, కానీ మనం తర్వాత అనలైజ్ చేసుకోవాలి, వెంటనే సమాధానం చెప్పకూడదు అనమాట. అదండి. తర్వాత ఇంకొక చిన్న కథ స్వామి చెప్పింది, పెద్ద కథే, దాన్ని ఎడిట్ చేసి చెప్పుకోవాలనుకుంటే సమయాభావన. ఒక గురువు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారటండి. అందులో ఒక శిష్యుడు గురువు గారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అనమాట, పలానా ఏదో పేరు అనుకున్నా రాముడు. ఓకే, ఆ రాముడు అనేవాడు పలానా పని చేశాడండి, గురువు గారు మీరు శిక్షించాలని అన్నాడు. అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, నువ్వు వాడు ఏం చేశాడో నువ్వు చూసావా అన్నారు. లేదండి అన్నాడు. అది అంటే సత్యమా అసత్యమా అంటే నాకు తెలియదండి అన్నాడు. మరి నీకు ఎలా తెలుసు అంటే నేను విన్నాను. అంటే నువ్వు చెవుల్ని బట్టే వినికిడి ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు, విన్నది నువ్వు చూడాలి, చూసిన తర్వాత చెప్పాలి. కాబట్టి అది అసత్యం, అసత్యాన్ని నువ్వు ప్రచారం చేయకు అని చెప్పి ఎవరైతే చెప్పడానికి వచ్చారో అతనికే చక్కటి గుణపాఠం చెప్పారనమాట. అందుచేత మనకు ఆ 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా ఉంది కదండి, ఇతరులు వెనక మాట్లాడుకోకూడదని, వాళ్ళ గురించి ఏమి చెప్పాలి. సో ఈ విధంగా ఎన్నో కథలు ఉన్నాయి. కాబట్టి భద్రం శ్రీరామదేవ అన్నారు కదా, అంచేత మనం భద్రంగానే చూడాలి, చెడ్డ అనమాట. అప్పుడే, ఎందుకంటే చూసినే మన కంప్యూటర్ లాంటి బ్రెయిన్ లో నిక్షిప్తం అయిపోతాయి, కానీ విన్నే పెద్ద నిక్షిప్తం అవ్వవు. నా చెవిలో పోతాయి చాలా వరకు, కొన్నే ఉంటాయి. మంచి దృశ్యాలు చూడాలని చాలా మీరు చక్కగా అద్భుతంగా చెప్పారండి. సాయిరామ్ అండి. యాక్చువల్ గా ఈ విన్నది, ఆ విన్నదాన్ని క్యారీ చేయటం మూలంగా వచ్చే ఫలితానికి ఆ కథ ఒకటి, ఇంకో కథ జోడించి మీరు చెప్పొచ్చు. బాల వికాస్ పిల్లలకి చెప్పేటప్పుడు ఒక యతీశ్వరుడు ఆయన భోజనానికి పిలవటం, ఒక పాలానికి పాలు తీసుకురమ్మంటాం, ఆ పెరుగు ఆమె మర్నాడు పెరుగు తీసుకొస్తుంటే ఆ దాని మీద గుడ్డ కప్పి తీసుకొస్తున్నప్పుడు గాలికి తొలగిపోవటం, ఆ గరుత్మంతుడు ఆ పాము విషం పట్టడం, ఆ విషం ఇవిడికి తెలియక పెరుగు సప్లై చేసిన ఆమె పెడితే ఆయన చనిపోవటం. ఈ పాపం ఎవరికి వేయాలి అనేది యమధర్మరాజు నానా సంతాలు పడ్డా ఎవరికి వేయాలో తోచగా, అంటే పాలు పట్టుకొచ్చి పెరుగు పాముకి వేయలేడు, వైట్ దేవుడికి వేయలేడు, గరుత్మంతుడికి వేయలేడు, ఆ భోజనం పెట్టిన ఆవిడికి వేయలేడు, పెరుగు పట్టుకొచ్చిన ఆవిడికి వేయలేడు. సో ఎవరికి వేయాలని ఆయన దేశం అంతటికి అన్ని దేశాలకు పంపిస్తే, భారతదేశంలో అంటే భూమి మీద ఇద్దరు వ్యక్తులు దీనికి ఒక పెద్ద ఇష్యూట, ఇంత ఆలోచన ఎందుకు దీనికి, ఎవడైతే ఆవిడికి భోజనం పెట్టారో ఆవిడికి వేసేసేసి పాపం అనే మాట వీళ్ళు చెప్పగానే వీళ్ళని తీసుకుపోయి పరీక్ష చేయటం, చిట్ట చేసి వాళ్ళ కర్మ అనుభవించటం, ఆ పాపం వాళ్ళు ఇది
అక్కర్ లేకుండా నోటితో మాట్లాడే దొరికి విన్న మాటలు పక్కవాడికి చెప్పిన పాపానికి ఆ యతీశ్వరుని చంపిన పాపం ఆ ఇద్దరిని ఎత్తిన పడుతుంది. అది కూడా చెప్పచ్చు. అవునండి, అవునండి సాయిరా, మంచిదన్న సాయిరా. అవునండి. సాయిరామ్. జిఎల్ఎస్కే గారు. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ బ్రహ్మర్షి మన శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాబంధనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిజంగానే రుద్రం భద్రం అని అస్తమానం చెప్పేసుకుంటూ ఉంటాం. అవతారం అవతారం చెప్పారు సార్. అభద్రత కలిగినప్పుడు మానవాళిలో అవతారం వస్తుందని చెప్పారు సార్. అభద్రత ఎక్కువైపోయినప్పుడు మనకి షిరిడి సాయి అవతారం, సత్యసాయి అవతారం, ఈ అవతారాల గురించి చెప్తూ ఆ షిరిడి సాయినాథుని తలకిందులుగా వేలాడదీసే విషయం కూడా మీరు చెప్పారు. తర్వాత మనకి కళ్ళతో చూసినంత నిజం కాదు, చెవులతో విన్నదంతా నిజం కాదు. కాకపోయినా ఈ మనస్సు అనేది ఉంది చూసారా, మీరు చెప్పారు. మనసు స్థిరంగా లేక, ఈ మనసు కంట్రోల్ లేక ఈ వినేవన్నీ చూసేవన్నీ నిజం అనుకుంటాం. మన కళ్ళు మన్నే మోసం చేస్తున్నాయి, మన చెవులు మన్నే మోసం చేస్తున్నాయి విషయాన్ని మనం గుర్తించాం. ఎందుకని? మనసు కంట్రోల్ లేక. ముందు మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి. అది మరి చూపుకి అద్భుతమైన దృష్టికి 50% జ్ఞానశక్తి ఉంది అంటే మనం దాన్ని ఎలా వినియోగించుకోవాలి? అసలు మన నీడని మనమే నమ్మలేం, మనమే నమ్మలేం. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకేం నమ్ముతాం మనం? కాబట్టి తర్వాత స్వామి ఇప్పుడు భగవంతుడు చెప్పే చిన్న మాటలో ఎంత అద్భుతమైన అర్థాలు దాగి ఉంటాయో, అది స్వామి ఏదైనా అడిగితే మంచిది అంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను సార్. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ప్రశాంతి నిలయంలో కూర్చున్నప్పుడు నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడకి చెయ్యి విరిగింది. చెయ్యి విరిగితే స్వామి వచ్చారు అక్కడ దగ్గరికి. స్వామి నా చెయ్యి విరిగింది స్వామి అని. మంచిది అన్నారు. మంచిది ఏంటి, ఇదేంటి ఈవిడ చెయ్యి విరిగిపోవడం ఏమిటి, మంచిది ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆవిడ మామూలుగా బయటకు వచ్చేసింది. మరి క్యూరియాసిటీ ఎక్కువ కదా మనకి. ఆవిడకి ఏం చెప్పారు అని, అమ్మ ఏంటమ్మా మంచిదన్నారు కదా, స్వామి ఏం చెప్పారమ్మా అంటే ఆవిడ చెప్పిందండి, నీకు పెద్ద ప్రమాదం వచ్చేది అసలు నువ్వు మనిషే బ్రతుకుండేదానో కాదు, చెయ్యి విరగడంతో ఆగింది, అందుకని మంచిది అన్నారు స్వామి చెప్పారండి. వాళ్ళ మాటల్లో, స్వామి మాటల్లో, చిన్న మాటలో ఎంత అర్థం ఉంటుందో. పెడతారా అంటే అక్కడ పెడతారా అన్నారు అనుకోండి, ఆవేళ వెళ్ళకూడదు అనమాట. స్వామి పెడతారా అని క్వశ్చన్ వేశారంటే ఆ రోజు వెళ్ళకూడదు. ఇలాంటి అర్థాలన్నీ మనం తెలుసుకోవాలి. సాయిరామ్ సార్. అస్థి బాతి ప్రియమో రూపమో నామం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఉన్నదాన్ని మనం తెలుసుకుంటే ఇంకా అన్ని మనకి తెలిసినట్టు. అస్థి ఏమున్నది, భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఈరోజు మీ రుద్రం ద్వారా మేమంతా భద్రంగా ఉండాలి అంటే ముందు మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, నాకు అర్థమైంది. సాయిరామ్ సార్. ఇటువంటి అద్భుతమైన సత్సంగాలు ఇస్తున్నటువంటి మీకు నిండు నూరేళ్ళు ఉండాలి సార్. మీరు మాకు ఇలాగే ఇస్తుండాలి. ఎందుకంటే నిన్న లక్షణాన్ని అడిగాడు కాబట్టి ఇవాళ ఇది వచ్చింది, లేకపోతే మామూలు 6-7 మంత్రం వెళ్ళిపోయి ఉండేవాడు. సార్ ఇంకొకటి అడుగుతున్నా సార్. మొన్న ఒక రోజు మన ఇద్దరు మాట్లాడినప్పుడు మీకు ఏదో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, అది చెప్పరా సార్ దయచేసి? ఏముంది అన్నాను అన్నారు అంటే స్వామి నుంచి నోటు ప్రతి మాటకి అర్థం ఉంటుందని మన ఇద్దరు మాట్లాడుకున్నాము. అవునవును. దానికి రిలేటెడ్ గా మీకు ఏదో స్వామి నోటం పెడితే వచ్చిన ప్రతి మాట అఖండమైన అర్థం ఉంటుంది. దాన్ని మనం అవును అన్నాను ఎగ్జాక్ట్ గా. ఓకే, నేను అది ఏమన్నాను అనేది నాకు కరెక్ట్ అది గుర్తు రాలేదు. గుర్తు చేసుకుని చెప్తాను, తప్పకుండా చెప్తాను. అంటే నాకు ఒక సంఘటన ఉంది అని చెప్పండి. అంటే మీరు అన్నారు నాకు కూడా ఒక సంఘటన జరిగింది, నేను షేర్ యూ విత్ యూ అన్నారు సార్ మొన్న మాట్లాడినప్పుడు. అంటే సిచ్యువేషన్ అంటే మన ఇద్దరం మాట్లాడుకుంటూ, అంటే స్వామి దగ్గర నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకి
వేదసారము అమృతం గుళిక అంటూ మాట్లాడుకున్నాం మనం బ్రీఫ్ గా మొన్న. సో ఆ సందర్భంలో మీరు అన్నారు అనమాట, ఐ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ లాంగ్ బ్యాక్ అబౌట్ దిస్ అని అన్నారు. చెప్తాను. అంటే మీతో మాట్లాడిన మాట నాకు గుర్తున్నది, కానీ ఏ కాంటెస్ట్ లో మాట్లాడాలని మర్చిపోయినాను. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. చెప్తాను. సాయిరాం శాస్త్రి గారు, మీకు హృదయపూర్వక పాదావందనాలు. నన్ను కూడా చనిపోతామని డాక్టర్ చెప్తే మంచిదన్నారు స్వామి, అంటే ఇంకా బతుకుతో ఏం పర్వాలేదు అన్నట్టుగా. కాబట్టి చాలా 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 అద్భుతంగా ఉంది సార్. మా సోదరులకి మీకు హృదయపూర్వక పాదావందనాలు. ఏఎస్పీ తరపున సాయిరాం. శాస్త్రి గారు పాదాకు వందనం అండి. చక్కటి ఇది చెప్పారండి. ఏమిటంటే ఉన్నదంతా కూడా అభద్రతలోనే బ్రతుకుతున్నాం. అభద్రత లేదు అనుకుంటే అది అబద్ధం అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మాత్రం అభద్రతలోనే ఉన్నాం. ఆ అభద్రత నుంచి బయటపడటానికి 3 చక్కటి గురువు గారు కూడా చెప్పారు. ఏమిటి? మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన తోటి వాళ్ళ మీద విశ్వాసం, సంఘం మీద విశ్వాసం, అన్నిటికీ మించి భగవంతుడి మీద విశ్వాసం పెంచుకున్నప్పుడు ఆ భద్రం అనేది మనకి స్వామి అందిస్తాడు. మా చిన్నతనంలో మా తాతగారు ఇంట్లో నుంచి ఎవరికైనా వెళ్తుంటే, ఆయన బాగా పల్లెటూరు అండి, ఏం చదువుకోలే, బద్రింగిల్రా అనేవాడు. నా చిన్నతనంలో బద్రం ఏంటి అని అర్థమయ్యేది కాదు. భద్రం అంటే నాకు అది గుర్తొస్తుంది. ఆ భద్రత భగవంతుడి వల్ల మాత్రమే మనకి భగవద్ భద్రత కలుగుతుంది. మరి అయితే భగవంతుడి వల్ల మాత్రమే అనుకున్నప్పుడు బుద్ధితో పనిచేయాలి అన్నారు ఇందాక మీరు. కాబట్టి బుద్ధితో ఎక్కడైతే పని చేస్తామో అక్కడ భగవంతుడు ఉంటాడు, మనకు భద్రాన్ని కలగజేస్తాడు. కనుక నిరంతరము తైలధారగా మనం ఆ భద్రత కోసం బుద్ధితో కనుక మనం జాగ్రత్తగా మెలుగుతూ ధర్మానికి వేరు మార్గంలోకి వెళ్లకుండా మన జీవితాన్ని గడుపుకోవాలి అనేటువంటి ఒక చక్కటి సూచనలో దాన్ని ఒక అమృత గుళిక అన్నమాట. కాబట్టి మన అభద్రత తప్పుకోవడానికి అమృత గుళిక అందించారండి సాయిరాం. ఈ మంత్రంలో చాలా చక్కటి ఇది చేశారు సాయిరాం. సంతోషం. నమస్కారాలు. చాలా బాగుంది నిన్నటి కార్యక్రమం కూడా. పిల్లలు చదవడం అవి చాలా 4 గంటల సేపు కూర్చొని విన్నాము. చాలా బాగుంది. రుద్రము భద్రం అన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం అనే మాట వాడారు. నమ్మకం ఉంటే మనం భద్రంగానే ఉంటామన్నారు. వీరభద్రుడిని గురించి కూడా చెప్పారు. వీరభద్రుడు చేసినవన్నీ ఆయన న్యాయంగానే అక్కడ చేశాడు. ఈ కళ్ళు చెవు ఇవన్నీ గురించి చెప్పారు. కళ్ళంటే చూసేదాన్ని మన కళ్ళు మూసుకోవచ్చు, చెవి చాలా ప్రమాదమైంది. అది మంచి వాక్యాలు మంచివి వింటూ ఉండాలని, దానివల్ల మనం ఎంతో బాగా భద్రంగా ఉంటాము అని చెవుల గురించి కూడా చెప్పారు. సరస్వదేవి నాలుక మీదనే ఉంటుంది. ఆ నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక విషం ఏందో నాలుక మీద పెడితే వాడి జీవితమే నాశనం అవుతుందన్నారు. ఇవన్నీ విషయాలు చాలా బాగున్నాయండి. అన్నీ విన్నాము. సాయిరామ్ అండి. సాయిరామ్. ఓకేనా సార్? ఓకే సార్. శాస్త్రి గారు ఇప్పటి వరకు మనకు చక్కగా